ఎప్పుడు నాన్ వెజ్ వంటలేనా? ఏదైనా హెల్తీగా చేసి చూపియండి అని చెప్పేసి మన ఫాలోవర్ ఒకరు అడిగారు. అందుకని ఈరోజైతే ఒక హెల్తీ దోసతో మీ ముందుకైతే వచ్చేసాను. హెల్తీ అన్నాను కదా అని టేస్ట్ బాగుండదు అనుకోకండి. టేస్ట్ దగ్గర అసలు కాంప్రమైజ్ అయ్యే పనే లేదు. మరి పిల్లలు తింటారా అంటే అవును, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జొన్న దోస ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి జొన్నలను తీసుకోవాలి. నేను ఇక్కడ పచ్చ జొన్నలను తీసుకున్నాను. కావాలంటే మీరు తెల్ల జొన్నలతోనైనా ఈ దోసలు ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపప్పు అయితే సరిపోతుంది. అదే విధంగా 1 స్పూన్ మెంతులు కూడా వేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి కనీసం ఒక 8 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ని అవాయిడ్ చేయాలనుకుంటే మిక్సీ పట్టేటప్పుడు అన్నము లేదా అటుకులు అలాంటివి ఏమి యాడ్ చేయకండి. పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా పిండి ఏ విధంగా ఫర్మేట్ అయిందో. ఇప్పుడు ఈ పిండిని నేను ఒక గిన్నెలోకి హాఫ్ వరకు తీసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మిగతా పిండిని నేను ఇడ్లీల కోసం అని పక్కన పెట్టాను. ఇదే పిండితో ఇడ్లీలు వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా